వృందావన్‌లోని ఈరోజు ప్రేమ్ మందిర్ ఆలయంకైతే నేను వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రేమ్ మందిర్‌లోని ముఖ్యంగా రాధాకృష్ణులను పూజిస్తారు. ఈ ఆలయం మొత్తం పాలరాతితో చాలా అద్భుతంగా నిర్మించారు. ఈ టెంపుల్ మొత్తం 54 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి సుమారుగా 150 కోట్లను ఖర్చు చేశారంట. అయితే చూస్తున్నారు కదా మీరు ఈ ఆలయం ఎంత అందంగా ఉందో. ఈ ఆలయంలో ఉన్న దేవుడి విగ్రహాలతో పాటుగా మరెన్నో అద్భుతమైన శిల్పాలనైతే చూడొచ్చు బయట. చూడండి ఇదే మెయిన్ గేట్. ఎంత అందంగా ఉందో. మెయిన్ గేటే ఇంత అందంగా ఉంటే ఇంకా గుడిలోకి వెళ్ళిన తర్వాత మెయిన్ ఆలయం ఎంత అందంగా ఉంటుందో చూడండి. చూస్తున్నారు కదా రోడ్డు పక్కనే అండి ఈ ఆలయము. చాలా రష్‌గా ఉంటుంది ఎప్పుడూ వెహికల్స్‌తో. అండ్ ఆల్సో ఈ పక్కనే బయట నుంచి అయితే ఇమేజ్‌ని నేను విజువల్స్ చేశానండి. ఒకసారి ఈ విజువల్స్ అయితే చూడండి. చూస్తున్నారు కదా! మేరే బృందావన్ అంటే ఏంటి అని చూస్తున్నారా? అదే అండి మన బృందావనంలోకి ఎంట్రీ అయిన తర్వాత ఆర్చ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు చూసే విజువల్స్ ఏంటంటే మెయిన్ గేట్ నుంచి మనం లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే శ్రీకృష్ణుడు కాలేయునిపై నాట్యం చేస్తూ ఉన్న విజువల్స్ అండి. యమునా నదిలో దాగి ఉన్న కాలేయ సర్పాన్ని శ్రీకృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళగొట్టే సిచ్యువేషన్ అది. కృష్ణయ్య దానిపై నాట్యం చేస్తుంటే ఊర్లో ఉన్న ప్రజలంతా చూడండి ఎలా చూస్తున్నారో. చూస్తున్నారు కదా! ఇంకా నేను చాలా దూరం నుంచి వీడియో తీయడం వల్ల సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను. ఇలాంటి అద్భుతమైన శిల్పాలు లోపల ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ అండి. చూడండి రాధాకృష్ణుడు ఎంతో ప్రేమగా ఉన్నారు. రాధాకృష్ణులతో పాటు గోపికలతో కలిసి ఉన్న ఈ క్యాప్చర్స్ చేశాను చూడండి ఒకసారి విజువల్స్‌ని. చూస్తున్నారు కదా! ప్రతి శిల్పాన్ని కూడా అసలు ఎంత అద్భుతంగా నిర్మించారంటే నిజంగా ఒక మనిషిలాగే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఆలయాన్ని. ఇదే అండి మెయిన్ ఆలయం అయితే ఇక్కడ. చూస్తున్నారు కదా ఎంత తెల్లగా పాలరాతితో చేశారండి మొత్తం కూడా. ఈవెన్ ఇక్కడ ఉన్న వాల్స్ కూడా పాలరాతితోనే చేశారు. ఎక్కడా కూడా ఒక ఇటుక అనేది యూజ్ చేయకుండా చేశారు. చూడండి ఒకసారి మీరే. నాకు వీలైనంత వరకు నేనైతే మొత్తం క్లియర్‌గా చూపిస్తున్నా. నేను వెళ్ళిన రోజైతే ఎండలు కూడా చాలా ఎక్కువున్నాయి. అందులో లాస్ట్ టైంలో అయితే వెళ్ళాను నేను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విజువల్స్. చూడండి ఒకసారి. ఈయన ఎవరు అని ఆలోచిస్తున్నారా? అదే అండి ఈ ఆలయాన్ని నిర్మించిన జగద్గురు కృపాలు మహారాజు గారండి. ఈ ఆలయంలో మ్యాక్సిమం ఈయన పేర్లు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఇతను ఎవరు అని ఆలోచిస్తున్నారా? హిందూ మత బోధకుడు. అతను జగద్గురు అనే అవార్డుతో కూడా సత్కరించబడ్డారు. చూసేయండి ఆలయం మొత్తం ఎంత అందంగా ఉందో. చూస్తున్నారు కదా! ఇక్కడున్న ఈ పిల్లర్స్ మరియు ఈ డిజైన్స్ అన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్ ఏంటి అనుకుంటున్నారా? నేనైతే మందిర్ పైనుంచి అయితే క్యాప్చర్ చేశాను చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. లోపలైతే చూడండి రాధాకృష్ణులు. ఇక్కడ మ్యాక్సిమం అందరూ రాధే రాధే అంటూ ఉంటారండి. చూస్తున్నారు కదా కంసుని. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే గోవర్ధనగిరి అండి. గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతున్న కృష్ణుని శిల్పాలనైతే చాలా అద్భుతంగా నిర్మించారండి. మరియు రియల్ టైమ్ సైజులో అయితే ఉన్నాయి. అలాగే ఈ పర్వతాన్ని ఒకసారి గమనించండి. ఎలాంటి సపోర్ట్ లేకుండా అలా ఎలా నిర్మించారో నాకైతే ఏం కూడా అర్థం కాలేదు. ఒకసారి చూడండి. ఈ ఊరు గ్రామస్తులందరూ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్న కర్రలతో అలా సపోర్ట్ చేశారు ఆ కొండకి. మరియు కృష్ణుడు చూడండి తన చిటికెన వేలుతో కొండ మొత్తాన్ని మోస్తున్నారు. నిజంగా ఇది రియల్ టైమ్ లాగే అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ కూడా ఎలాంటి సపోర్ట్ లేకుండా నిర్మించారు. చూస్తున్నారు కదా ఆలయం. చూడండి మీరే. అసలు చాలా అంటే చాలా ఎక్కువగా ఎండ ఉంది. అయినా నేను మీకోసం ఈ వీడియో అయితే మీ అందరికీ చూపించాలి. ఇంత అద్భుతమైన టెంపుల్ మీరు కూడా చూడాలని చెప్పి వీడియో తీయడం జరిగింది. చూడండి ఒకసారి మీరే. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఆలయం. ఈ
మనకి చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఉంటుంది స్లిప్పర్స్ కౌంటర్. ఇప్పుడైతే మనం గుడిలోకి ఎంట్రీ అయిపోదాం, వచ్చేయండి లోపలికి. చూస్తున్నారు కదా ఎంత రష్గా ఉందో, చూడండి ఎంత అందంగా ఉందో. ప్రతి పిల్లర్స్ కూడా అసలు వావ్ అనిపిస్తుంది చూస్తుంటే. చూడండి ఇప్పుడైతే దేవుణ్ణి రాధాకృష్ణులు చూడండి ఒకసారి, చూస్తున్నారు కదా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నారు. హారతి ఇస్తున్న సమయంలో అయితే వెళ్ళాను కానీ నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే చాలా రష్గా ఉంది. ఫోన్ అనేది ఒకసారి కింద పడి స్క్రీన్ కూడా పగిలిపోయింది. ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారు రాధాకృష్ణులు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆలయం 12 o'clock అయితే ఎగ్జాక్ట్లీ క్లోజ్ అయిపోతుంది. లోపల ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపించేసి ఈవెన్ గుడి ప్రాంగణంలో కూడా ఉండనివ్వరండి ఎవరిని కూడా. చూడండి ఎలా పంపించారో, గుడి అంతా ఖాళీ ఖాళీగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విజువల్స్ గుడి బయట. చూడండి రాధాకృష్ణులు. ఇంతకీ ఇదేంటో మీకు తెలుసా? చిన్నప్పుడు ఇలాంటి ఆట ఆడే ఉంటాము, ఒకసారి గమనించండి. కళ్ళగంత ఆట అంటారు. రాధాకృష్ణులు చూడండి ఎంత అందంగా ఉన్నారు అసలు. కృష్ణయ్య చూడండి రాధమ్మతో ఎంత ప్రేమగా ఉంటారంటే అసలు వావ్ అనిపిస్తుంది. ఎప్పుడు కూడా వీళ్ళ స్టోరీస్ వింటున్నా, వీళ్ళ ఫొటోస్ని చూస్తున్నా అసలు వినే కొద్దీ వినాలనిపిస్తుంది, చూసే కొద్దీ కూడా చూడాలనిపిస్తుంది. చెవులకు కనులకు కూడా చాలా అంటే చాలా వినసొంపుగా, చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూస్తున్నారా ఈ దృశ్యాన్ని? రాధాకృష్ణులు ఉయ్యాల ఊగుతున్న విజువల్స్ అయితే చూడండి ఎంత అందంగా ఎంత క్యూట్గా ఉన్నారు. ఇది ఆలయం అండి, చూడండి మెయిన్ టెంపుల్ ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు అసలు. ఇది బయట జై శ్రీ రాధే అని ఉంటుంది. కంసుడు అండి, కృష్ణుడు చూడండి చిటికెన వెళ్తే ఎలా మోస్తున్నారు. చూస్తున్నారు కదా ఆలయం నైట్ టైం. ఇది ఇప్పుడు కాదు, నేను మొన్న వెళ్ళినప్పుడు వీడియో కాదు ఇది. ఒక 3 months బ్యాక్ నేను ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే వెళ్ళాను. చూడండి నైట్కి చాలా అందంగా ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే మీలో ఎవరైనా వస్తే మాత్రం నైట్ టైం అయితే రండి. నేనైతే నైట్ టైం రమ్మనే చెప్తూ ఉంటాను అందరికీ. నైట్ టైం అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. చూడండి ఒకసారి మీరు ఎంత అందంగా ఉందో, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది నైట్ టైం వీడియో. చూస్తున్నారు కదా రాధాకృష్ణులు ఎంత చూడముచ్చటగా ఉంటారో. ఆలయం లోపల చూడండి రంగురంగుల లైటింగ్స్తో. బయట చూస్తున్నారు కదా 3D పెయింటింగ్స్ అండి ఇవి. నేను సరిగ్గా వీడియో అనేది తీయలేకపోయాను, వీటన్నిటికి రష్ ఎక్కువైపోవడం వల్ల. అండ్ మీకు తెలుసా ఈ టెంపుల్ దగ్గర అయితే మనకి వాష్రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, క్యాంటీన్ అవైలబుల్గా ఉంటుంది, మెడిటేషన్ హాల్, ఇంకా హాస్పిటల్స్ ఏమైనా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. దేనికోసం మనమైతే ఎక్కువగా సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. చూడండి రాధాకృష్ణులు ఎంత అందంగా ఉన్నారు నైట్ టైం. నైట్ టైం అని కాదు, రాధాకృష్ణులు ఎప్పుడూ అందంగానే ఉంటారు, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది.